హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా బాగున్నారా? సో ఈరోజు నేనైతే ఎగ్ పలావ్ సింపుల్గా ఎట్లా అని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 4 లవంగాలు వేసుకొని చక్కెర చేసుకొని బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు ఇవంతా వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలా. ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవంతా వేసుకొని అయినాక ఒకసారి కలిపెట్టుకొని ఇప్పుడు ఒక 10 తెల్లగడ్డలు వేసుకోవాలా, కొంచెం ఫ్లేవర్కి బాగుంటుంది అని. తెల్లగడ్డలు వేసుకొని అయినాక ఆనియన్ వేసుకోవాలా. ఇది నేను పెద్ద సైజు తీసుకున్నాను, బాగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇప్పుడు ఆనియన్ వేసుకొని అయినాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. అలా ఫ్రై అయినాక దాంట్లో మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలా. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలా, బాగా కలిపెట్టకుండా. అట్లా కలిపెట్టుకొని అయినాక మనము కొంచెం గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు కదా, అది 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలా. అది పొచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్స్. అది స్మెల్ రాకుండా జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు దాంట్లో మనము నేను 3 టమాటాలు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటా ఉన్నాను. ఇది కూడా బాగా మెత్తగా ఫ్రై కావాలా. ఇట్లా మెత్తగా ఫ్రై అయినాక కొంచెం బాగా మెత్తగా కావాలా. అట్లా ఫ్రై అయినాక దాంట్లో మనము మీకు ఆప్షనల్ ఇది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అట్లే కూడా చేయొచ్చు, మీల్ మేకర్. సో ఇక్కడ నేనేం వెజిటేబుల్స్ ఏం వాడతలేదు, ఓన్లీ ఎగ్ పలావ్ సింపుల్గా ఎట్లా చేయాలని చూపిస్తున్నాను. సో ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వేసేయచ్చు. మీల్ మేకర్ వేసుకున్నాను నేను, మాకు కావాలని. ఇప్పుడు దాంట్లో మనము 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ టేస్టీగా బాగుంటుంది. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నెయ్యి అంతా ఇప్పుడు బాగా దేవుళ్ళకంతా బాగా పొట్టాలా. ఇవంతా బాగా మిక్స్ చేసుకొని అయినాక ఒక 2 మినిట్స్ అట్లా బాగా కలుపుకోవాలంతా, పొట్ట బాగా కలుపుకోవాలా. సో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మిల్ మేకర్, లేకపోతే అట్లే కూడా చేసుకోవచ్చు. మాకు ఇది కావాలని నేను వేసుకొని ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు దాంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంతా మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలా, కలిపెట్టుకోవాలా. అట్లా బాగా కలిపెట్టుకొని అయినాక ఒక 2 మినిట్స్ అట్లా బాగా కలిపెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. కలిపెడుతూనే ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. సో అట్లా కలిపెట్టుకొని అయినాక నేను ముందుగానే రైస్ కడిగి పెట్టి దాంట్లో ఇట్లా గుడ్లు కొట్టు పోసినాను. ఇప్పుడు అది ఫ్రై అవుతూ ఉంటుంది కదా, సో 5 మినిట్స్ అది టైం పడుతుంది. సో అలాప్పుడు మనము ఇట్లా రైస్ కడిగేసి ఆ రైస్లోకి నేను ఇట్లా గుడ్లు కొట్టుపోసినాను. ఇట్లా 5 మినిట్స్ ఇది కూడా నానబెట్టుకోవాలా. సో అది ఫ్రై అయ్యేలోపు 5 మినిట్స్ ఫ్రై అయ్యే లోపల ఇది మనం ఇట్లా కలిపెట్టుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలా. సో చూసారు కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇది. అప్పుడు ఇంకొకసారి కలిపెట్టుకొని బాగా ఆ ఫ్రైని బాగా కలిపెట్టుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, రైస్లోకి ఎగ్ కొట్టేసి దాన్ని ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలా. ఇట్లా బాగా పూర్తిగా వంచేసుకోవాలా. సో ఇది వేసినాక మనం మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది, లేకపోతే ఒంట్లోంట్లు అయిపోతుంది. ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 4 గ్లాస్ వాటర్ పోసుకుంటాను. సో తెలుసు కదా, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. సో నేను ఇప్పుడు 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలా. సో అట్లా బాగా పోసుకొని అయినాక బాగా మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలా, లేకపోతే కింద మాడిపోతుంది, లేకపోతే ఒంట్లు అయిపోతుంది. మధ్యలో అట్లా కలుపుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి,
షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, అది ఇప్పుడు మనము సన్నగా పెట్టుకోవాలమంట. సన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలా. చూస్తున్నారు కదా, అట్లా బాగా మిక్స్ చేసుకోవాలా, లేకపోతే ఉంట్లు అయిపోతుంది. ఇప్పుడు మనం దానికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలా. ఇట్లా మధ్యలో కలుపుతూనే ఉండండి, గ్యాప్ ఇడొద్దు. ఒక 2 నిమిషాలకి అట్లా కలుపుతూనే ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? లేకపోతే అడుగంటుకుంటుంది, మాడిపోతుంది, లేకపోతే ఉంట్లు అయిపోతుంది. ఇట్లా ఫైనల్గా ఇట్లా నుంచి బాగా మిక్స్ చేసుకొని ఉడికేంత వరకు మనం ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఫైనల్ నేను ఒక 10-15 మినిట్స్ అట్లా ఉడికించుకొని కలిపెట్టుకొని చూడండి. ఫైనల్గా ఇంకా రెండు ఉడకల్లా, ఇంకా ఒక 10-15 మినిట్స్ మనం అట్లా క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. సన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. అట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి మధ్యలో. చూస్తున్నారా? ఇప్పుడు చూస్తున్నారా ఎగ్ ఎంత బాగా తెలుస్తుందో, ఎల్లోగా కలర్ఫుల్గా. సో ఇప్పుడైతే అది మనం బాగా ఉడికినాక లాస్ట్ ఫైనల్ చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా తెలుస్తుందో. సో రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి వేసుకొని దాని మీద మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే వేడిగా ఎగ్ పులావ్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్? అంటే వెజిటేబుల్ లేకుండా కూడా మనం సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసిన అవసరమే లేదు. సింపుల్గా ఇట్లా మనం ఇంట్లో ఉండే దాంట్లో ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.